హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ సునందాని. ఈరోజు వచ్చేసి ఒక సమ్మర్ స్పెషల్ అనమాట. మనకి అందరికీ మామిడికాయలు అంటే ఇష్టం కదా. ఈరోజు అదనమాట. అంటే మేము బయట నుంచి తెప్పించాము, ఎక్కడ తోట నుంచి తెప్పించాము అనమాట. అవి అందరం అంటే ఇక్కడ మా దగ్గర ఉన్న వాళ్ళందరం పంచుకున్నాం అనమాట. కొన్ని కాయలు అవి బాగా గ్రీనిష్గా, అంటే చెట్టు నుంచి కోసినాయి కదా, గ్రీన్ అనమాట. మొత్తం గ్రీన్గానే ఉంది. నేను అప్పుడు వీడియో తీయలేదు, దాన్ని నేను మాగబెట్టాను అనమాట. అవి ఇప్పుడు ఎలా వచ్చినాయో చూద్దాం. ఇప్పుడు కొంతమంది అంటే కొన్ని ప్రాసెస్ చెప్పారు, నేనైతే ఇలా చేశాను. ఎలా ఉన్నాయి అనేది చూద్దాము. నేనేం చేశానంటే అండి, ఇట్లా ఎండుగడ్డి ఉంటుంది కదా, ఇది మా ఊరు నుంచి తెప్పించాను అనమాట. అప్పుడు మా హస్బెండ్ వచ్చేసి మా ఊరు వెళ్ళారు, మా అత్తయ్య వాళ్ళ ఇంటికాడ నుంచి నేను తెప్పించాను. లేదంటే పేపర్స్లో కూడా పెట్టొచ్చు అన్నారు, అంటే లేయర్లా అనమాట. ఇలాంటి అట్టపెట్ట తీసుకొని ఒక లేయరు పేపర్ కానీ లేదా న్యూస్ పేపర్ కానీ ఇది కానీ పెట్టేసి ఆ పైన మ్యాంగోస్ పెట్టి మళ్ళీ లేయర్స్ లాగా అనమాట వేయమన్నారు. అలానే వేసాను. వావ్, చాలా బాగుందండి. చూసారా ఎంత బాగా పండినాయో? సూపర్గా పండినాయి అండి. అన్నీ ఇంకొంచెం ఉన్నాయి, ఒక 2 days తర్వాత ఇంకా బాగా పండుతాయి. చూద్దాము. కాయ ఇప్పుడు ఒకటి కోసి చూపిస్తాను. ఇదిగోండి, ఈ గ్రీన్లో ఉన్నాయన్నమాట మొత్తము. మనకేంటంటే ఎక్కువ కాయలు తీసుకోవచ్చు, తోట దగ్గర నుంచి వచ్చినాయి కాబట్టి మనమే మాగబెట్టాం కదా, అంటే పండించుకున్నాం కదా. అంటే గ్రీన్ నుంచి ఎల్లో లాగా వాళ్ళు మరి ఎలా చేస్తారో మనకు తెలియదు కదండి. అట్లా తోటకాడ నుంచి మా బ్రదర్ వాళ్ళు తెప్పించారనమాట. ఇక్కడ చూసారా, ఇట్లా ఇంకో లేయర్ ఉందన్నమాట. ఇంకో లేయర్ ఉంది. కొంతమంది వచ్చేసి పేపర్ ఇలా దీనికి ఫోల్డ్ చేసేసి కూడా పెడతారంటండి, అలా కూడా పండుతాయంట బాగా. ఇది కొంచెం పండాలి. ఇగో చూసారా, ఇది ఇలా అండి లేయర్ అంటే ఇలా. ఇంకా ఉన్నాయి చూడండి, కొన్ని కనిపిస్తున్నాయా? ఇదిగోండి, ఈ గ్రీన్ అనమాట. ఇంకా కొంచెం ఇది ఎల్లో వచ్చింది. ఇంకా గ్రీన్ అంటే పచ్చి మామిడికాయలు అనమాట. ఇంకా చెప్పాలంటే అలాంటివి తెచ్చి మాగబెట్టామండి. చూసారా, ఇది లాస్ట్ లేయర్లేండి. మళ్ళీ దీన్ని నేను కవర్ చేసేస్తున్నాను, ఇంకా పండాలి కదా, అందుకని అనమాట. ఇప్పుడు కొన్ని మామిడికాయలు తీసుకుంటానండి, మళ్ళీ మొత్తం తీసుకున్నా పాడైపోతాయి కదా, అందుకని. ఒకసారి మ్యాంగో కోసి చూపిస్తానండి ఎలా ఉంటుంది. వావ్, చాలా బాగా పండిందండి. చూసారా, ఎల్లో. తోట నుంచి కదా, మనకి కాస్ట్ తగ్గుతుందండి, డైరెక్ట్గా తోట నుంచే కాబట్టి. అదే వెయిట్ చేయాలన్నమాట. చాలా ఎల్లోగా ఉన్నాయి చూడండి. స్వీట్ కూడా ఎలా ఉందో చూద్దాం. ఇవి వచ్చేసి బంగినపల్లి మామిడికాయలండి. సూపర్ సూపర్ అంటే సూపర్ ఉంది. చాలా టేస్టీగా ఉంది. ఏదంటారు, మనం పంచదార అయితే ఎలా తింటాము షుగర్ని, అంత స్వీట్గా ఉందండి. నిజంగా చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.